లేడీ అఘోరి ఈ పేరు గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. అఘోరి లీలలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే తాంత్రిక పూజల పేరుతో ఓ మహిళ వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన కేసులో ఈ అఘోరి జైలులో రిమాండ్లో ఉంది. అయితే తాజాగా తనను పెళ్లి చేసుకుని వాడుకుని వదిలేసిందంటూ కరీంనగర్ కు చెందిన ఓ మహిళ అఘోరిపై కేసు పెట్టింది. దీంతో అఘోరి పేరు మళ్లీ వైరల్ అవుతోంది. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో అఘోరి వార్తల్లో నిలుస్తూనే ఉంది. కొద్ది రోజుల క్రితం వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే 10 లక్షల రూపాయల మోసం చేసిందనే కేసులో లేడీ అఘోరిని పోలీసులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. లేడీ అఘోరితో పాటు వర్షిణిని కూడా అక్కడి నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చారు. అప్పట్లో అఘోరిపై వర్షిణి తల్లిదండ్రులు, సాధువులు కూడా కేసు పెట్టారు. అఘోరి తమ కూతుర్ని కిడ్నాప్ చేసిందని ఆరోపించారు. తన కూతురికి మత్తుమందిచ్చి అఘోరి తన వశం చేసుకుందని శ్రీవర్షిణి తండ్రి కోటయ్య ఫిర్యాదు చేశాడు. అయితే వర్షిణి తల్లిదండ్రులను భయపెట్టేందుకు లేడీ అఘోరి ఓ ప్లాన్ వేసింది. తమ జోలికొస్తే చచ్చిపోతామంటూ ట్రోలర్స్ కు, మీడియా వారికి హెచ్చరికలు జారీ చేస్తూ సెల్ఫీ వీడియో పంపారు. ఈ వీడియోలో వారు మాట్లాడుతూ, ఇక సెలవు, మేమిద్దరం చనిపోతున్నాం, మా చావుకు 2 తెలుగు రాష్ట్రాలే కారణం, మమ్మల్ని చాలా తప్పుగా ట్రోల్ చేస్తున్నారు, అందుకే మేము చనిపోవాలి అని అనుకుంటున్నాం, మమ్మల్ని మర్చిపోండి, మమ్మల్ని ఎవరూ వెతకొద్దు, మీకు ఎవరికీ కనిపించం, కేదార్నాథ్ వెళ్తున్నాం, జీవితాంతం అక్కడే ఉంటాం, మమ్మల్ని విడదీయాలని చూస్తే ప్రాణదానం చేసుకుంటామంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. అయితే ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న అఘోరి వర్షిణి కోసం జైలు అధికారులతో ప్రతిరోజు గొడవకు దిగుతోందట. వర్షిణిని కల్పించాలంటూ రచ్చరచ్చ చేస్తోందట. జైలులోనూ అఘోరి పూజలు చేస్తున్నట్లుగా సమాచారం. ఏది ఏమైనా అటు మహిళలను వలలో వేసుకుంటూ అందిన కాడికి దోచుకునే అఘోరిని పోలీసులు అరెస్టు చేసి చెంచల్గూడ జైల్లో పెట్టారు. ఒకవేళ పీటీ వారెంట్ తో అఘోరి బయటకొచ్చినా వెంటనే మళ్ళీ అఘోరిని అరెస్టు చేసే ప్లాన్ లో తెలంగాణ పోలీసులు ఉన్నట్లుగా తెలుస్తోంది.